అయితే మా కొలికి ఒక అమ్మాయి ఐప్యాడ్ తీసుకుంటున్నాడు తక్కువ రేట్లో, అంటే ఐ మీన్ ఆఫర్లు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొంచెం స్కామ్ ఉందిలే కానీ, అయితే ఏమైంది సేల్ చేసారు. అయితే ఐప్యాడ్ అది మినీ. అయితే ఏమైంది ఐక్లౌడ్ లాగిన్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేసిందో వాళ్ళతో లాగిన్ వచ్చింది. నేను చెప్పిన సేఫ్ కాదు, లాగౌట్ చేసేసి ఇంకోటి క్రియేట్ చేసుకొని చెప్పినాను. లాగౌట్ చేసేసింది. ఇంకోటి లాగిన్ చేద్దాం, ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తుంటుంది, క్రియేట్ అవుతలేదు. అయితే నేను చూసిన దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ ట్రై చేసారు. అయితే మేబీ వేరే వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఉంటారు. చాలా టైమ్స్ ట్రై చేసినది కాలేదు. సర్లే పోతే నేను ఇంకోటి ట్రై చేసిన, అలాగే నేను వేరే కొత్త ట్రై చేద్దామని ట్రై చేసిన అన్నట్టు వేరే నా మొబైల్లో. అయితే అది కాలేదు. ఎట్లా 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 చేసి చేసి చేసినాను, ట్రై చేసిన అయితే లేదా తల్లి నేను ఏం చేయాలి, సరే నీది ఏమన్నా ఉంటే లేకపోతే వదిలి తర్వాత యుద్ధం తీ అంటే. అయితే ఏమైంది అది, సరే నేను వాడినే అడుగుతా అకౌంట్ లాగిన్ డీటెయిల్స్, వాడిన నా అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యాను. వాడు అరే మరి ఎట్లా రాబోకు నేను డౌన్లోడ్ చేసుకోవాలి అని, లేదు ఎందుకు లాగౌట్ చేసినాను, ఏదో నేను అనుకోకుండా లాగౌట్ అయిపోయింది అది అంటే నేను ఇయ్యా అది వానికి ఐక్లౌడ్లో అకౌంట్ లేకపోతే అది అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఉండదు. ఓకే ఓకే అది కింద మీద చేసి నా అకౌంట్ ఇచ్చిన, భయ్యా ప్లీజ్ నీది నేను కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇచ్చేస్తా అప్లికేషన్స్ అంటే. సార్ నాది లాగిన్ చేసి ఇచ్చిన. అదేమైంది లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయలేవు. అదేమైంది ఈ వర్షానికి సపోర్ట్ చేయలేవు. ఆ వర్షన్ ఇప్పుడున్న లేటెస్ట్ యాప్ స్టోర్లో ఉంటే లేటెస్ట్ యాప్స్ ఉంటాయి, ఐ మీన్ అప్ టు డేట్ ఉంటాయి కాబట్టి. అది ఓల్డ్ సాఫ్ట్వేర్, దానికి సపోర్ట్ చేస్తలేవు, డౌన్లోడ్ చేస్తలేవు. ప్లస్ దానికి వన్ కాల్ చేసి ఇట్లా అట్లా అంటే వాడు నేను రిటర్న్ తీసుకోను, డబ్బులు ఇయ్యను, అది ఇది. మరి ఎట్లా ముచ్చడం మరి నాకు ఎట్లేదు, నేను ఏం చేయాలంటే ఇంకోటి ఉంది ఐప్యాడ్ 6 ఉంది అది తీసుకో అంటే అది తీసుకోండి. ఆల్రెడీ ఫ్రాడ్ చేసింది, ఎట్లా బుక్ అయిపోయింది, ఏదో ఒకటి వేసుకోవాలన్నా తీసుకుంది. మళ్ళీ ఇలా వచ్చేయండి. ఇలా వచ్చినప్పుడు నేను బ్రేక్ పోతున్నప్పుడే ఓకు బ్రేక్ ఓకు చెక్ వేసుకో, మళ్ళీ అది ఏం తెలియదు నాకు చూడంటే నేను చెక్ చేస్తున్నా. చెక్ చేసి ఎంతసేపు ఒకటక నాకు కావాలి పోవాలి, నాకు ఆర్డర్స్ ఉంటాయి అవి ఇవన్నీ మాట్లాడుతున్నాను. లేదు ఒక 5 నిమిషాలు నేను చెక్ చేసుకుని ఇచ్చేస్తా, అలా ఆతనే లేడు. అయితే నేను చూసిన ఓకే అంత ఓకే ఉంది, అది చూసిన. అప్పుడు మళ్ళీ నాకు ఐక్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను, చేసి ఇచ్చినాను. చేస్తే ఓకే అయింది, ఓకే వర్కౌట్ అవుతుంది కదా అంటే ఓకే అది ఇట్లా ఉంటాయి అవి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఉంటారు, డ్యామేజ్ అయితే లేకపోతే స్క్రీన్ డ్యామేజ్ అయితే లేకపోతే ఏదో ఇష్యూ ఉంటాయి, వాళ్ళు రిపేర్కి ఇస్తారు. రిపేర్కి ఇచ్చి అన్నయ్యగా వదిలేస్తారు, ఇక వారం రోజులు టైం పడుతుంది అది ఇది అని చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు అంటే మర్చిపోతారు, లేకపోతే పిక్తే కానీ దానికోసం వాడు మళ్ళీ పోతాడు కొత్తగా కొనుక్కుందామని. డబ్బు ఉన్నోళ్ళుగా ఏం చేస్తారు, ఏ పీక్ అంత ఎవడు పోయి మళ్ళీ వాడు అంత దగ్గరికి ఇది కావాలి అది ఇచ్చిన కదా అని అడగాలి అంత ఒక్కతోనే ఎడేటోళ్ళు ఉండరు. కొందరు వదిలేస్తారు, కొందరు ఎక్స్చేంజ్లో ఇంకోటి తీసుకుపోతారు, లేకపోతే కొందరు వదిలేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వాటిని అందులో ఉన్న బోర్డ్స్ అవన్నీ చేంజ్ చేసి సాఫ్ట్వేర్ కస్టమైజ్ చేసి సేల్స్ చేస్తారు తక్కువ ప్రైస్. అది చెప్పడానికి ఐప్యాడ్ అయినా సరికి ఆ పిల్లలు ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటుంది, అంతేందుకు నేను కొనాలనుకున్నాను. తర్వాత దాన్ని చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అది మొత్తం కస్టమైజ్. ఎందుకంటే వాడు ఏదైతే కస్టమైజ్ చేసిండో అది ఆపిల్కి సంబంధమే లేదు. ఇలా ఆపిల్ అథరైజేషన్ లేదు వీళ్ళకి, అయినా సేల్స్ చేస్తారు. సో ఈ రకంగా జరుగుతుంది. అయితే అందుకే చెప్తున్నా కక్కుర్తి వరకు కొనుక్కోకరు. ఎక్కడ ఏ కంట్రీ అయినా, ఇండియా అయినా, అరబ్ కంట్రీస్ అయినా, ఏ కంట్రీ అయినా, యూఎస్లో ఉన్నా సరే తక్కువకి ఎక్కడ దొరికాయి. ఆపిల్ వేరే మీరు ఎంత పెద్ద ఆండ్రాయిడ్ అయినా వాటికన్నా కొంచెం తక్కువ దొరుకుతాయి, కానీ ఆపిల్కి అస్సలే తక్కువ కావు. ఎంత ఓల్డ్ వర్షన్ అయినా సరే కేర్ఫుల్గా ఉండండి. కక్కుర్తి పడి తక్కువ కత్తున్నాయి అని అస్సలు తీసుకోకూడదు. దాని దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఓకే నచ్చింది, లేకపోతే వేరే వాళ్ళకి ఎక్కువ మన లెక్క అయితే ఇంతగానో ఉండదు ఇక. సో అట్లా కేర్ఫుల్.